హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనము అరే మెథడ్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాము. బేసికల్లీ మనకి అరే మెథడ్స్ అనేవి చాలా ఉన్నాయి. లెట్స్ సే మ్యాప్ గాని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మ్యాప్ అని, ఫిల్టర్ అని, రెడ్యూస్ అని ఇట్లా చాలా అనేది మనం వినే ఉంటాము. ఓకే. బట్ అవి ఏ సిట్యుయేషన్‌లో మనం ఆ ఫంక్షనాలిటీస్ అనేది యూజ్ చేసుకుంటాం అనేది నేను ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని మినీ ప్రాజెక్ట్ లాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద లెట్స్ సే ప్రాజెక్ట్ లెవెల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఫంక్షనాలిటీ. సో, ఇక్కడ మనకేంటంటే నేమ్ అండ్ పాస్ అనేది చూపిస్తుంది కదా! నేమ్ అంటే వి హావ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్ మీన్స్ వి హావ్ టు ఎంటర్ ద పిన్ నంబర్. నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో చూడండి నాకు ఇట్స్ ఎ డాష్‌బోర్డ్ లాగా చూపించింది. ఓకే. సో, వాట్ ఈస్ దిస్ ఇన్, ఔట్, ఇంట్రెస్ట్, బాలన్స్ మీన్స్ సీ ఇన్ మీన్స్ వాటెవర్ లెట్స్ సే ట్రాన్సాక్షన్స్ ఆర్ అమౌంట్ వి రిసీవ్డ్ అనమాట. ఓకేనా? ఫ్రమ్ ద అదర్ యూజర్స్ వాటెవర్ అమౌంట్ వి రిసీవ్డ్ సో దట్ ఈస్ కాల్డ్ ద ఇన్ అనమాట. సో, ఔట్ మీన్స్ వాటెవర్ ట్రాన్సాక్షన్స్ వి డన్ లెట్స్ సే మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళకి పంపిస్తామో ఆ ట్రాన్సాక్షన్స్ అనమాట. వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ లేటర్. సో, బ్యాలెన్స్ ఏంటంటే కరెంట్ బ్యాలెన్స్ అనమాట. ఓకే. దెన్ కింద చూస్తే మీకేంటంటే ఇట్లా టేబుల్ ఫార్మాట్‌లో ఒకటి చూపిస్తుంది కదా! కాల్డ్ ట్రాన్సాక్షన్స్ అనమాట ఇదన్నీ. సో, ఇఫ్ అట్ ఆల్ మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఎవరికైతే పంపించామో ఆ యూజర్ నేమ్ ఓకే. లెట్స్ సే ఆ ఫుల్ నేమ్, దెన్ ఏ టైంకి చేసాము, ట్రాన్సాక్షన్ ఐడీ, ఎంత అమౌంట్ చేసాము, దెన్ స్టేటస్ అనమాట. ఓకే. కూల్. సో, ఇక్కడ పైన సమ్ యాక్షన్స్ అయితే ఉన్నాయి. సో, సెండ్ ఫండ్స్ అండ్ అప్లై లోన్ దెన్ డీయాక్టివేట్ అకౌంట్. సో, వాట్ ఆర్ దిస్? సెండ్ ఫండ్స్ ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ మీరేమన్నా లెట్స్ సే ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే అమౌంట్ ఒక యూజర్‌కి వి హావ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్. సీ ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీథింగ్ డన్ బై ఏంటంటే యూజర్ నేమ్ అనమాట. యూజర్ నేమ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు డన్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే 100 అనేది మెన్షన్ చేస్తాను. ఓకే. చూసారా? -100 అనేది డిడక్ట్ అయ్యి అండ్ నా బ్యాలెన్స్‌లో నుంచి -100 అనేది రెడ్యూస్ అయ్యి, ఇక్కడ ఔట్‌లో చూస్తే 200 అప్డేట్ అయింది. దెన్ ఇన్ అనేది సేమ్ అనేది ఉండిద్ది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఫండ్స్ అనేది సెండ్ చేస్తాము. దెన్ ఇక్కడ అప్లై ఫర్ లోన్ అంటుంది కదా! ఇదేంటంటే ఇఫ్ యూ వాంట్ టు లెట్స్ సే గెట్ మనీ యాస్ ఎ లోన్ ఇక్కడ మనం ఏంటంటే ఎంటర్ చేస్తాము. ఎంత అమౌంట్ కావాలని. సో, అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కంగానే మనకి ఇక్కడ 1000 అనేది చూపించింది. చూసారా? లోన్ అమౌంట్ అండ్ అట్ వాట్ టైమ్ యూ ఆర్ లెట్స్ సే మనకి లోన్ అమౌంట్ అనేది యాడ్ అయింది. దెన్ ట్రాన్సాక్షన్ ఐడి ఓకే. సక్సెసా? ఫెయిలా? యాహ్! ఇలా అయితే మనకి అవుతదనమాట. సో, బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవుతది. ఓకే. కూల్. నౌ ఇఫ్ యూ వాంట్ టు డీయాక్టివేట్ అకౌంట్ వి హావ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో, AA and 11. సో, డీయాక్టివేట్ చేశాను. చూసారా? అకౌంట్ అయితే నాకు డీయాక్టివేట్ అయితే అయ్యింది. ఓకే. కూల్. సో, ఈ ఫంక్షనాలిటీ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాము. లెట్ మీ క్లోజ్ ద బ్రౌజర్ అండ్ లెట్ మీ ఓపెన్ ద స్టార్టర్ ఫైల్. సో, ఈ స్టార్టర్ ఫైల్ నేను ఆల్రెడీ గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేశాను. మీరేం చేస్తారంటే గిట్‌హబ్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. యాహ్! లెట్ మీ ఓపెన్ ద స్టార్టర్ ఫైల్. ఓకే. సో, నేనేం చేశానంటే ఇక్కడ స్టార్టర్‌లో స్క్రిప్ట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఈ స్క్రిప్ట్ ఫైల్‌లో ఏంటంటే నేను సమ్ అకౌంట్ డమ్మీ డేటా అనేది యాడ్ చేశాననమాట. ఓకేనా? సమ్ అకౌంట్స్ డమ్మీ డేటా అనేది మీకు ప్రొవైడ్ చేశాను. సో, బేస్డ్ ఆన్ దిస్ డమ్మీ డేటా వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆల్ టాస్క్ అనమాట. ఓకే. సో, ఇక్కడ ఏదైతే అకౌంట్ 1 ఉందో అలా నేనేంటంటే అకౌంట్ 5 వరకు క్రియేట్ చేశాను. అకౌంట్ 3 దెన్ అకౌంట్ 4 ఓకేనా? దెన్ అకౌంట్ 5 యాహ్! సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఆల్ అకౌంట్ డీటెయిల్స్. సో, ఇక్కడ అకౌంట్ ఏదైతే ఉందో దట్ వాస్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో మనకేంటంటే ఫుల్ నేమ్, ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ వాస్ ద అరే అనమాట. ఈ అరేలో మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకున్నాము. లెట్స్ సే స్టేటస్ ఓకేనా? అమౌంట్, డేట్, ట్రాన్సాక్షన్ ఐడి, నేమ్. ఈ నేమ్ వచ్చేసి మనం ఎవరికైతే పంపించామో వాళ్ళ నేమ్ అనమాట. నౌ యాహ్! ఇక్కడ చూస్తే పిన్ ఉంది. ఓకేనా? పిన్, దెన్ ఇంట్రెస్ట్ రేట్, దెన్ బ్యాలెన్స్. సో, ఇవన్నమాట అకౌంట్ డీటెయిల్స్. నౌ ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేద్దాము. డిలీట్ చేయకోకుండా. ఓకే. లెట్ మీ ఓపెన్ స్టార్టర్ ఫైల్ ఇన్ ద వెబ్ పేజ్. సో, నేనేంటంటే స్టార్టర్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను వెబ్ పేజ్‌లో. ఓకే. కూల్. సో, మనం ఏంటి మనకి డాష్‌బోర్డ్ కావాలంటే వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ? వి హావ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కదా! సో, ఇక్కడ నేను డేటా చూపించాను కదా మీకు. అకౌంట్ డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యూజర్ నేమ్ అనేది ఎక్కడైనా ఉందా? దిస్ వాస్ ద ఫుల్ నేమ్ అనమాట. నాట్ ది యూజర్ నేమ్. ఓకేనా? ఫుల్ నేమ్, ట్రాన్సాక్షన్స్, దెన్ పిన్ ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్, దెన్ బ్యాలెన్స్. ఓకే. సో, ఇలా అయితే మనకి ఉంది. బట్ యూజర్ నేమ్ అనేది లేదు. సో, వి హావ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. ఓకేనా?
ఆల్ ద అకౌంట్స్‌కి యూజర్ నేమ్ అనేది లేదు. వీ హావ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. సో, అది ఎలా క్రియేట్ చేస్తామంటే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. క్రియేట్ యూజర్ లెట్స్ సే క్రియేటింగ్ యూజర్ నేమ్. యాహ్! సో, ఇక్కడ మనం ఏంటంటే యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేద్దాము. సో, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు క్రియేట్ ద యూజర్ నేమ్ మీకు ఏంటంటే ఈ యూజర్ నేమ్ క్రియేషన్ ప్రాసెస్‌లో ఒక అరే మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అది ఏంటిదంటే కాల్డ్ మ్యాప్ అనమాట. ఓకేనా? సో, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు క్రియేట్ ద యూజర్ నేమ్, వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ వన్ మెథడ్ కాల్డ్ మ్యాప్. ఓకే? సో, వాట్ ఈస్ దిస్ మ్యాప్? బేసికల్లీ నా దగ్గర ఒక అరే ఉంది. ఓకేనా? అరే ఉంది 1, 2, 3 యాహ్! నౌ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇక్కడ ఏవైతే అరే ఉందో ఓకేనా? ఈ అరేలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటిల్ని మల్టిప్లికేషన్ అంటే ఐ హావ్ టు పెర్ఫార్మ్ ద ఇంటూ 2 ఫర్ ఈచ్ ఎలిమెంట్. ఓకేనా? ఎవ్రీ ఎలిమెంట్‌కి నేను ఇంటూ 2 అనేది చేయాలనుకుంటున్నాను. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ మీన్స్ మనకి ఏంటి మెథడ్స్ ఉన్నాయి. చాలా మెథడ్స్ ఉన్నాయి. సో, అదేంటిదంటే లెట్స్ సే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్సింగ్ మెథడ్. ఇండెక్సింగ్ మెథడ్ సో, ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 0 క్రాస్ 2 ఓకే. లైక్ అలా మనం ఏంటంటే 1కి చేస్తాము. దెన్ 2కి చేస్తాము. ఇక్కడ కూడా 1కి చేస్తాము. 2కి కూడా చేస్తాము. లెట్ మీ లాగ్ ద రిజల్ట్ ఏఆర్ఆర్. ఓకే. సో, లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. యాహ్! సో, ఇక్కడ నాకు కన్సోల్‌లో చూస్తే అరే అనేది క్రియేట్ అయింది. సో, అరే అనేది లాగ్ అయింది. దెన్ 2, 4, 6 ఓకే. బట్ ఇక్కడ చూసుకుంటే మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 50 ఎలిమెంట్స్ ఉన్నాయి. 50 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా నేను 50 ఎలిమెంట్స్‌కి అరే ఇండెక్సింగ్ చేయలేను కదా! సో, ఇది ఈ ఇండెక్సింగ్ మెథడ్ అనేది పనికిరాదు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్? నెక్స్ట్ మెథడ్ ఏంటిది? మనం ఏమేమి ఉన్నాయి మనకి అంటే ఎవ్రీ ఎలిమెంట్‌కి ఇటరేట్ అయ్యేవి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫర్ లూప్. ఓకేనా? ఫర్ లూప్. బట్ సీ ఈ ఫర్ లూప్ దేనికి? ఫర్ లూప్ ఏంటంటే ఇటరేట్ అవుతది. బట్ ఏంటంటే రిజల్ట్ అనేది స్టోర్ చేసుకోలేము. నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ మల్టిప్లికేషన్ 2 చేసుకొని అంటే ఇంటూ 2 చేసుకొని ఎవ్రీ ఎలిమెంట్ ఆ రిజల్ట్ అనేది ఈ అరే దాంట్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఫర్ లూప్‌లో మనం ఏం చేస్తాము? ఓన్లీ ఇటరేషన్ చేస్తాము. అంతేగాని లెట్స్ సే డేటాని మోడిఫై చేయలేము ఫర్ లూప్‌లో. లెట్ మీ షో యూ. లైక్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ i ఈజ్ లెస్ దెన్ arr డాట్ లెంగ్త్ దెన్ i ప్లస్ ప్లస్. ఓకే. దెన్ కన్సోల్ డాట్ లాగ్ సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఇట్లా ఏఆర్ఆర్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 5 ఇంటూ 2 చేస్తాము. అంతేనా? బట్ మన రిజల్ట్‌ని ఎక్కడ స్టోర్ చేయట్లేదు ఇక్కడ. ఓకేనా? రిజల్ట్‌ని మనం ఎక్కడ స్టోర్ చేయట్లేదు. వి ఆర్ జస్ట్ లాగింగ్ ద రిజల్ట్. సో, ఈ ఫర్ లూప్ కూడా పనికిరాదు. దెన్ థర్డ్ మెథడ్ ఏంటిది? సో, ఫర్ ఆఫ్. ఓకే. ఫర్ ఆఫ్. సేమ్ ఫర్ లూప్ లాగానే దిస్ ఫర్ ఆఫ్ ఆల్సో. ఓకేనా? ఫర్ లూప్ లాగానే ఫర్ ఆఫ్ కూడా. దెన్ ఫైనల్‌గా మనకేంటిదంటే మిగిలింది దట్ ఈస్ కాల్డ్ మ్యాప్. ఓకే. మ్యాప్ అనే మెథడ్ అనేది మనకి ఫైనల్‌గా మిగిలింది. సో, వాట్ ఈస్ దిస్ మ్యాప్ మెథడ్ మీన్స్? సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మ్యాప్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాను మీకు. ఓకే. సో, అది ఎలా అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇంటూ 2 చేయాలి. దెన్ ఏదైతే పెర్ఫార్మ్ ఇంటూ అంటే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ ఏంటి? ఇంకొక లెట్స్ సే అరేలో స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేనేంటి నా రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్‌ని తెచ్చుకొని 1 2 చేసుకున్న తర్వాత రిజల్ట్ ఏదైతే 2 వచ్చిందో ఆ రిజల్ట్‌ని ఒక మళ్ళీ ఇంకొక అరేలో స్టోర్ చేయాలి 2 అని. దెన్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ దిస్ టాస్క్ దెన్ అగైన్ 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4 అగైన్ ఇక్కడ ఏదైతే ఇనిషియల్‌గా 2 ఉందో దానికి నేను ఈ 4 అనేది యాడ్ చేయాలి. ఓకేనా? సో, ఇలా మనం ఏంటంటే టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అంటే వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద మ్యాప్. సో, బేసికల్లీ మ్యాప్ దేనికి? ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ద డేటా అండ్ రిటర్న్ ద డేటా and return the data and return the data stored in సెంటెన్స్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. అండ్ స్టోర్డ్ ఇన్ న్యూ అరే. ఓకే. సో, ఈ డెఫినిషన్ మీనింగ్ ఏంటంటే మనం ఏమైనా డేటాని మోడిఫై చేయాలంటే సో, వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద మ్యాప్ మెథడ్. ఓకేనా? సో, మనం ఏం చేస్తున్నాము ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఇటరేట్ అయ్యి ఇంటూ 2 చేసుకొని ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని రిటర్న్ చేసుకొని వి ఆర్ స్టోరింగ్ ఇన్ దిస్ న్యూ అరే. ఓకేనా? సెకండ్ ఇటరేషన్‌లో 2 ఇంటూ 2
4 ఏదైతే రిజల్ట్ ఉందో దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్ న్యూలీ క్రియేటెడ్ అరే అనమాట. అర్థమైందా మీకు? సో, రిటర్న్ ద డేటా అండ్ స్టోర్ ఇన్ న్యూ అరే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటా అనేది రిటర్న్ చేస్తున్నాము. ఏదైతే 2 అండ్ 4 ఏదైతే ఉందో అవి రిటర్న్ చేసుకొని వీఆర్ స్టోరింగ్ ఇన్ న్యూ అరే. ఓకే. సో, అది ఎలా చేస్తాము అంటే, ఈ అరే మెథడ్ వచ్చేసి బిలాంగ్స్ టు అరేస్ అనమాట. ఓకేనా. దిస్ మ్యాప్ మెథడ్ బిలాంగ్స్ టు దిస్ అరేస్. సో, ఈ మ్యాథ్ మెథడ్ కావాలనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అరే ఓన్లీ వీ కెన్ యాక్సెస్. ఓకేనా. అది ఎలా అంటే ఏఆర్ఆర్ డాట్ మ్యాప్. ఓకే. ఏఆర్ఆర్ డాట్ మ్యాప్. దెన్ హియర్ వీ హ్యావ్ టు పాస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే. కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పాస్ చేశాను. దెన్ ఒక్కొక్క నంబర్‌ని అయితే నేను తెచ్చుకుంటాను. ఓకేనా. సి ఫస్ట్ ఇటరేషన్‌కి ఏదైతే 1 వచ్చిందో ఆ 1 అనేది హియర్ ఐ యామ్ పాసింగ్ యాస్ ఎ పారామీటర్. సెకండ్ ఇటరేషన్‌కి ఐ యామ్ గెట్టింగ్ ద 2 ఐ యామ్ పాసింగ్ ఇట్ యాస్ ఎ పారామీటర్. థర్డ్ ఇటరేషన్‌కి 3 అనేది ఏదైతే వాల్యూబో ఐ యామ్ పాసింగ్ ఇట్ హియర్ యాస్ ఎ పారామీటర్. ఓకే. దెన్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే నమ్ అనేది ప్రింట్ చేసుకుంటాను ఫస్ట్. ఓకేనా. సో, 1, 2, 3 ఓకే. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ? ఏదైతే 1 into 2 చేస్తామో ఆ రిజల్ట్‌ని రిటర్న్ చేయాలి కదా! సో, సింపుల్‌గా మనం ఏం చేస్తాం అంటే రిటర్న్ నమ్ ఇంటూ 2 ఓకేనా. నమ్ ఇంటూ 2 ఓకే. ఇక్కడ రిజల్ట్ ఏమీ రావట్లేదు మనకి. రిజల్ట్ ఏమీ రావట్లేదు. వై మీన్స్ ఇక్కడ మనం ఏంటి ఎవ్రీ ఇటరేషన్‌కి వచ్చే రిజల్ట్ ఏదైతే 2కి అండ్ 4 ఈ రిజల్ట్‌ని మనం ఎక్కడ స్టోర్ చేయట్లేదు. సో, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇట్ వి ఆర్ గోయింగ్ టు రిజల్ట్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని దాంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. సో, ఐ యామ్ కన్సర్న్డ్ డాట్ లాగింగ్ ది రిజల్ట్. ఓకే. చూసారు? 2, 4, 6 అనేది క్రియేట్ అయింది నాకు. ఇక్కడేంటంటే మనం ఎప్పుడైతే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు కంపల్సరీగా మనం డేటా అనేది రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేసిన డేటా ఏంటంటే మనకి ఇలా అరేలాగా క్రియేట్ అయ్యి దట్ అరే విల్ బి స్టోర్ ఇన్ దిస్ వేరియబుల్ అనమాట. అర్థమైందా? లెట్ మీ రిపీట్ అగైన్. వెనెవర్ వి ఆర్ యూజింగ్ ద మ్యాప్ మెథడ్ వి హావ్ టు రిటర్న్ ద డేటా. కంపల్సరీ వి హావ్ టు రిటర్న్ ద డేటా అండ్ వాటెవర్ ద రిటర్న్ డేటా ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అరే. ఇట్లా న్యూ అరే క్రియేట్ చేసుకొని దట్ విల్ బి స్టోర్ ఇన్ ద రెస్ట్ వేరియబుల్. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ మెథడ్‌ని యూజ్ చేసుకొని అంటే మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ యూజర్ నేమ్. సో, అది ఎలా ఏంటంటే లెట్ మీ షో యూ. ఇక్కడ నేను ఫస్ట్ ఈ యూజర్ నేమ్ తీసుకుంటున్నాను. విజయ శంకర్. ఓకే. సో, లెట్ మీ కాపీ ఇట్ అండ్ ఎంటర్. సారీ జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే డబుల్ కోటెడ్ కాపీ ఇట్. ఓకే. సో, ఇక్కడ నాకేంటంటే స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. సో, ఇక్కడ నేను స్ట్రింగ్ ఎంటర్ చేశాను. ఎంటర్ నొక్కంగానే నాకు విజయ శంకర్ అనేది ప్రింట్ అయింది. ఓకే. కూల్. నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ విజయ శంకర్ అనేది ఒక అరేలాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. విజయ శంకర్ అనేది ఒక అరేలాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇలా. ఓకేనా. సో, అది ఎలా అంటే సింపుల్‌గా మనం ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు. బట్ మనకేంటంటే ఇది స్ట్రింగ్ కదా! వి కెన్ పర్ఫార్మ్ దోస్ యాక్షన్స్ విత్ ద స్ట్రింగ్ మెథడ్స్. ఇది స్ట్రింగ్ కాబట్టి మనం ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసుకొని వి కెన్ పర్ఫార్మ్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు స్ట్రింగ్ మెథడ్స్ గురించి. బట్ డోంట్ వరీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. సో, మనం ఏంటంటే ఇలా అరే క్రియేట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద స్ప్లిట్ మెథడ్. ఓకేనా. స్ప్లిట్ మెథడ్. ఓకే. స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసుకొని వేర్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యాజ్ ఎ అరే అనమాట. ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్‌ని వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. సారీ అరే అనమాట. ఓకే. కూల్. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే అరే ఉందో ఇట్లా అరే కాకోకుండా లెట్స్ సే ఒక అరే క్రియేట్ అయ్యి వి అనేది ఒక ఎలిమెంట్. తర్వాత ఐ అనేది ఒక ఎలిమెంట్. జే అనేది ఒక ఎలిమెంట్. ఏ అనేది ఒక ఎలిమెంట్. వై అనేది ఒక ఎలిమెంట్. ఏ అనేది ఒక ఇట్లా ఎలిమెంట్స్ ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎలిమెంట్ లాగా క్రియేట్ అవ్వాలి. సో, సేమ్ విత్ దిస్ స్ప్లిట్ మెథడ్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు మెన్షన్ ద డబుల్ కోటెట్స్. ఓకేనా. సింపుల్‌గా మనం డబుల్ కోటెట్స్ అనేది మెన్షన్ చేస్తే మనకేంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్ లాగా క్రియేట్ అయ్యి మనకి ఒక అరే అనేది క్రియేట్ అవుతది. ఓకేనా. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా! ఈ విజయ, శంకర్ బిట్వీన్ మనకి స్పేస్ ఉంది. బిఫోర్ దట్ స్పేస్ ఒక ఎలిమెంట్ కావాలి. ఆఫ్టర్ దట్ స్పేస్ ఇంకొక ఎలిమెంట్ కావాలి. అర్థమవుతుందా? బిఫోర్ ది స్పేస్ ఏదైతే విజయ అని ఉందో అదొక ఎలిమెంట్. ఆఫ్టర్ ది స్పేస్ ఏదైతే శంకర్ అని ఉందో అదొక ఎలిమెంట్ కావాలి. సో, సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏంటి మనం డబుల్ కోటెక్స్ బదులు స్పేస్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకేనా. సో, చూసారా? విజయ అనేది ఒక ఎలిమెంట్. దెన్ శంకర్ అనేది ఒక ఎలిమెంట్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకేనా. నౌ సీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నేను అరే క్రియేట్ చేసుకున్నానో ఈ అరే ద్వారా నేనేంటంటే విజయలో అంటే ఫస్ట్ ఎలిమెంట్‌లో విని
ఒక ఏదైతే వి ఉందో ఫస్ట్ క్యారెక్టర్ అదొకటి. దెన్ శంకర్‌లో ఎస్ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్. మీన్స్ విఎస్ అనేది యూజర్ నేమ్. ఓకేనా? సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, ఇప్పుడు నా దగ్గర స్ట్రింగ్ ఉంది. ఏంటిది? విజయ. ఓకే. సో, దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుంటాను. అది ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్డ్ బేస్. నేను ఆల్రెడీ చెప్పాను. సో, స్ట్రింగ్ ఈజ్ ఎన్ ఇండెక్స్డ్ బేస్. ఓకేనా? నేను ఎప్పుడైతే ఇండెక్స్ 0 అనేది మెన్షన్ చేశానో నాకు ఈ బి అనే లెటర్ అనేది వచ్చింది. ఓకే. సో, వి అనేది వచ్చింది. నౌ సో, సేమ్ ఇలానే వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. సో, ఇక్కడ నాకేంటి అరే అనేది రిటర్న్ చేసింది కదా! ఈ విజయాలో వి, దెన్ శంకర్‌లో ఎస్. ఇలా మనం ఈ రెండిటిని తెచ్చుకొని అంటే వి అనే లెటర్‌ని, ఎస్ అనే లెటర్‌ని తెచ్చుకొని వేర్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. అది ఎలా అనేది చెప్పాను. ఇక్కడ మనకేంటి ఎవ్రీ అకౌంట్‌కి మనకి యూజర్ నేమ్ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే మ్యాప్ మెథడ్ యూజ్ చేసుకొని ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. సో, బిఫోర్ గోయింగ్ టు థట్ నేనేం చేస్తానంటే అకౌంట్స్ అనే ఒక అరే క్రియేట్ చేసుకొని అకౌంట్ 1 ఆల్ అకౌంట్స్‌ని నేను ఈ అరేలోకి పాస్ చేసుకుంటున్నాను. ఓకేనా? అకౌంట్ 3 దెన్ సారీ ఇష్టము. సో, అకౌంట్ 4 దెన్ అకౌంట్ 5. ఓకే. కూల్. ఇక్కడి దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. కాన్స్ట్ క్రియేట్ యూజర్ నేమ్స్. ఓకే. నౌ ఐ యామ్ క్రియేటెడ్ ద ఫంక్షన్ అరే ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ ఏదైతే అకౌంట్స్ ఉండిద్దో దట్ వాస్ ఐ యామ్ మిస్సింగ్ యాస్ ఎ పారామీటర్. ఓకేనా? ఎందుకు అకౌంట్స్ తీసుకున్నానంటే వై? బికాస్ యూజర్ నేమ్ అనేది ఈ ఆల్ అకౌంట్స్‌కి లేదు కదా! ఎవ్రీ అకౌంట్‌కి వి హావ్ టు క్రియేట్ కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే ఇలా ఒక అరే క్రియేట్ చేసుకొని ఆ అరేలో ఆల్ అకౌంట్స్ అనేది మెన్షన్ చేసుకున్నాను. నౌ లెట్ మీ లాగ్ ద అకౌంట్స్ అండ్ షో యూ ద రిజల్ట్. ఓకే. దెన్ క్రియేట్ యూజర్ నేమ్స్. అకౌంట్స్ అనేది పాస్ చేస్తాను. ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌లో నేను ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను ఫంక్షన్‌కి. దెన్ ఐ యామ్ రిసీవింగ్ హియర్ యాస్ ఎ పారామీటర్. ఐ యామ్ కన్సోల్.లాగింగ్ దట్ అకౌంట్స్. లెట్ మీ షో యూ ద రిజల్ట్. సో, ఇక్కడ నాకేంటి ఒక్కొక్కటి రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే. కూల్. నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ ఎవ్రీ అకౌంట్‌కి నేను యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. అది ఎలా? సో, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇందాకే మీకు మ్యాప్ గురించి మెన్షన్ చేశాను కదా! సో, యూజింగ్ దట్ మ్యాప్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. యూజింగ్ దట్ మ్యాప్ మెథడ్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. అది ఎలా అంటే సీ ఇప్పుడు నేనేం చేస్తానంటే అకౌంట్స్ డాట్ ఓకేనా? అకౌంట్స్ డాట్ మ్యాప్ అనేది మెన్షన్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు పాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కదా ఇక్కడ. ఇక్కడ మనం ఏంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పాస్ చేస్తాం. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది పాస్ చేస్తున్నాను. నౌ హియర్ ఐ యామ్ గోయింగ్ టు రిసీవ్ ద పారామీటర్ కదా! అంటే ఇక్కడ అకౌంట్స్ అనేది ఉంది కాబట్టి సో, ఫస్ట్ ఇటరేషన్‌కి అకౌంట్ 1 వచ్చింది. సెకండ్ ఇటరేషన్‌కి అకౌంట్ 2, థర్డ్ ఇటరేషన్‌కి అకౌంట్ 3 అలా వస్తది. సో, ఐ యామ్ గోయింగ్ టు డూ అకౌంట్. నౌ సీ లెట్ మీ కన్సోల్.లాగ్ అకౌంట్. ఓకే. సో, ఇక్కడ నేను మీకు రిజల్ట్ చూపిస్తే చూసారా? సో, ఫస్ట్ వచ్చేసి ఈ అకౌంట్ వచ్చింది. థర్డ్ వచ్చేసి ఈ అకౌంట్. ఫోర్త్ వచ్చేసి ఈ అకౌంట్. ఫిఫ్త్ వచ్చేసి ఈ అకౌంట్. సిక్స్త్ వచ్చేసి ఈ అకౌంట్. ఓకే. నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ అకౌంట్ ఒక ఇండెక్స్ వాల్యూ కూడా కావాలి. ఇక్కడ ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్ ఇండెక్స్ వాల్యూ దెన్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కావాలి. దెన్ ఇక్కడ మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసామో అక్కడ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి లెట్స్ సే ఈ ఎలిమెంట్స్ అనమాట. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్ అనమాట. ఓకేనా? సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్స్ సే ఇండెక్స్ అని పెట్టుకొని where I'm going to index and I am going to log the account. ఓకే. కూల్. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఇండెక్స్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ అకౌంట్, ఇండెక్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ అకౌంట్, ఇండెక్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ అకౌంట్, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఇండెక్స్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద ఎలిమెంట్స్ వీ కెన్ యాక్సెస్ ద ఇండెక్స్ ఆల్సో. ఓకే. కూల్. బట్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఇటరేషన్‌కి నాకు అకౌంట్ కావాలి, ఇండెక్స్ నెంబర్ కావాలి. దెన్ ఏదైతే ఈ హోల్ అరే ఉందో ఆ అరే కూడా కావాలి. ఓకేనా? ఎవ్రీ ఇటరేషన్‌కి ఈ అకౌంట్ 1 డీటెయిల్స్, అకౌంట్ 2 డీటెయిల్స్ అలా కావాలి. దెన్ ఏదైతే అకౌంట్ ఉందో దాని ఇండెక్స్ నెంబర్ కావాలి. యాస్ వెల్ యాస్ ఏదైతే హోల్ అరే ఉందో ఆ అరే కూడా కావాలి అనుకుంటే లాస్ట్ పారామీటర్ వచ్చేసి అరే అనమాట. ఓకేనా? సో, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఎలిమెంట్, సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్, థర్డ్ పారామీటర్ వచ్చేసి అరే అనమాట. ఓకేనా? సో, హోల్ అరే అనమాట. నౌ లెట్ మీ కన్సోల్.లాగ్ ARR. ఓకే.
ఇక్కడ చూసుకుంటే చూసారా, ఎవ్రీ ఇటరేషన్‌కి నాకు ఇండెక్స్ వచ్చేసింది. దెన్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చింది. అండ్ ఫుల్ అరే అనేది నాకు చూపిస్తుంది కన్సోల్ డాట్ లాగ్‌లో ఎవ్రీ ఇటరేషన్‌కి. సో, దిస్ వాస్ ద 3 పారామీటర్స్ వి ఆర్ గోయింగ్ టు యూజ్. ఓకేనా? ఎప్పుడైతే మనం మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తుంటామో అప్పుడు మనం ఇలా 3 పారామీటర్స్ అనేది మెన్షన్ చేస్తాము. అకౌంట్ నంబర్, ఇండెక్స్ అండ్ అరే అనమాట. ఓకే. కూల్. దెన్ లెట్ మీ రిమూవ్ ఇట్. సో, నేనేంటంటే సింపుల్‌గా అకౌంట్ అని తీసుకుంటున్నాను. అండ్ లెట్ మీ రిమూవ్ దిస్ కన్సోల్ డాట్ లాగ్ అకౌంట్. సో, నాకు ఏంటి ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్ అనేది వచ్చింది. నౌ ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఫుల్ నేమ్ తీసుకొని ఓకేనా? ఫుల్ నేమ్ తీసుకొని ఈ ఫుల్ నేమ్ ద్వారా నేను లెట్స్ సే మీకేం చెప్పాలి? యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ సీ సురేష్ రెడ్డి ఉంది కదా! ఎస్ అనేది ఫస్ట్ ఏదైతే లెట్స్ సే 2 వర్డ్స్ ఉన్నాయో, ఆ వర్డ్స్‌లో ఫస్ట్ క్యారెక్టర్‌ని తెచ్చుకొని నేను ఏంటంటే యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు సురేష్ రెడ్డిలో 2 వర్డ్స్ ఉన్నాయి కదా! సురేష్ రెడ్డి. సురేష్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది? ఎస్. సెకండ్ క్యారెక్టర్ ఏంటి? ఆర్. అంటే సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది? ఆర్ కాబట్టి సో, ఎస్ఆర్ ఇస్ ద యూజర్ నేమ్. ఓకే. నౌ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు మీన్స్ యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే అకౌంట్ డాట్ యూజర్ నేమ్ ఓకేనా? యూజర్ నేమ్ సింపుల్‌గా హాయ్ అనేది పెడుతున్నాను. దెన్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆల్ దిస్ టాస్క్ ఐ యామ్ గోయింగ్ టు లాగ్ ఆల్ ద అకౌంట్స్. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నాకు చూసారా? యూజర్ నేమ్ ఈస్ హాయ్ అని క్రియేట్ హాయ్ అని వచ్చింది. మీన్స్ హియర్ వాట్ వి హావ్ డన్ మీన్స్ వి క్రియేటెడ్ ద యూజర్ నేమ్ అండ్ దాని వాల్యూ వచ్చేసి హాయ్ అనమాట. బట్ సీ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ ఏంటి అవినాష్ అభి అని ఉంది కదా! 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ 2 వర్డ్స్‌లో ఫస్ట్ క్యారెక్టర్‌ని తెచ్చుకొని మనం యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి. సో, ఏ అండ్ ఏ. అది ఎలా అంటే సో, ఈజ్ ఈక్వల్స్ టు అకౌంట్ డాట్ ఫుల్ నేమ్ స్ప్లిట్ గురించి నీకు చెప్పాను ఇందాకే. స్ప్లిట్ దెన్ వి ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ బై స్పేస్. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నాకు లెట్ మీ షో యూ ద యూజర్ నేమ్. చూసారా? అవినాష్ అభి అనేది వచ్చింది. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు డు మీన్స్ విత్ ద మ్యాప్ మెథడ్ వి ఆర్ గోయింగ్ టు ఇటరేట్ విత్ దిస్ 2 ఎలిమెంట్స్ అండ్ వి ఆర్ గోయింగ్ టు యాక్సెస్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ క్రియేటింగ్ ద యూజర్ నేమ్. అది ఎలా అంటే వీ కెన్ డూ ద చైనింగ్ ప్రాసెస్. ఓకే. చైనింగ్ ప్రాసెస్ మీన్స్ ఒకదాని తర్వాత ఒకటి. సో, ఇక్కడ మనం ఏం చేసాం ఇట్లా అరే క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఈ స్టెప్ దాకా. నౌ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ మీన్స్ మ్యాప్ ఓకే. నౌ లెట్స్ సే నేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇచ్చాను. ఓకే. సో, సింప్లీ ఐ యామ్ గోయింగ్ టు రిటర్న్ ద నేమ్ 0. ఓకే. కూల్. ఇక్కడ మీకు లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఫస్ట్ ఏంటి ఫుల్ నేమ్ తెచ్చుకున్నాను. ఆ ఫుల్ నేమ్‌ని స్ప్లిట్ బై స్పేస్ చేశాను. దెన్ ఏదైతే అరే లాగా క్రియేట్ అయిందో మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఆ ఎలిమెంట్‌లో ఓన్లీ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ ఇండెక్స్ అది మాత్రమే రిటర్న్ చేస్తాను. లెట్ మీ షో యూ హియర్. చూసారా? ఇక్కడ నాకేంటి అగైన్ ఒక స్ట్రింగ్ లెట్స్ సే అరే లాగా క్రియేట్ అయ్యి ఏఏ అనేది క్రియేట్ అయింది. మ్యాప్ మెథడ్ మీకు చెప్పాను నేను. వేర్ ఇట్ విల్ క్రియేట్ ద న్యూ అరే. అర్థమైందా? ఆటోమేటిక్‌గా అది న్యూ అరేని అనేది క్రియేట్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది స్టోర్ చేసిద్ది. ఇక్కడ మీకు చూస్తే ఏఏ అనేది అరే కదా! ఈ అరే అనేది బోత్ సింగిల్ క్యారెక్టర్స్. ఈ అరేలో ఏంటి బోత్ ఆర్ సింగిల్ క్యారెక్టర్స్ అండ్ ఐ హావ్ టు కన్వర్ట్ దిస్ యాస్ స్ట్రింగ్. ఓకేనా? ఈ ఏఏ అనేది ఏదైతే ఉందో దాన్ని ఏఏ అనే స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్‌గా నేనేం చేస్తానంటే జాయిన్ దెన్ ఇట్లా డబుల్ కోటెక్స్ అనేది మెన్షన్ చేయండి. లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే లెట్స్ సే కామా అని మెన్షన్ చేయండి. స్టిల్ ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, యాహ్! నౌ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే అరే లాగా రిటర్న్ చేసేదో దాన్ని ఐ హావ్ టు కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్ కాబట్టి జాయిన్ ఓకే. సో, జాయిన్ బై కామా ఓకేనా? జాయిన్ బై కామా ఉంది కాబట్టి కామా. నౌ లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. I don't know why it was not getting updated. So, okay, echo split map, then just a minute. సో, ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే ఒక అరే ఉంది కదా! లెట్స్ సే ఏ, ఏ. నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ అరే యాస్ ఎ స్ట్రింగ్. కన్వర్టింగ్ ఇంటూ ది స్ట్రింగ్. సో, జాయిన్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని నేను చూసారా? జాయిన్ అయింది. వేర్ ఐ యామ్ గోయింగ్ టు స్ప్లిట్ ఇట్ బై అంటే జాయిన్ బై కామా అనమాట. ఓకేనా? సో, జాయిన్ బై కామా
ఓకే. సారీ, డబుల్ కోటెడ్ క్లోజ్ చేయలేదు. యాహ్! ఓకే. సో, చే యాహ్! జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ చూసుకుంటే నాకేంటి జాయిన్ బై కామా అంటే ఏంటంటే మీకు స్ట్రింగ్ లాగా క్రియేట్ అవుతుంది. బట్ కామా కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో, సింపుల్‌గా నేనేమి ఇంక్లూడ్ చేయకపోతే నాకేంటి ఏ అనేది లాగా వచ్చేస్తుంది. స్ట్రింగ్ లాగా కంబైన్ అయిపోతుంది. ఓకేనా? ఒక్కొక్క ఎలిమెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంబైన్ అయిపోతున్నాయి. ఓకే. సో, లెట్ మీ రిమూవ్ దిస్ కామా అండ్ షో యూ ద రిజల్ట్ హియర్. ఓకే. సో, ఇక్కడ నాకు చూస్తే స్టిల్ అరేలోనే ఉంది. సో, వై ఇట్ వాస్ స్టిల్ ఇన్ అరే మీన్స్ ఓకే. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ డీటెయిల్‌లీ వై ఇట్ వాస్ స్టిల్ ఇన్ ద అరే మీన్స్ మనం ఏం చేసుకుంటున్నాం, ఫుల్ నేమ్ తెచ్చుకొని స్ప్లిట్ చేసుకుంటున్నాము. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ మెథడ్ వీఆర్ ఇటరేటింగ్ ద ఈచ్ ఎలిమెంట్ మీన్స్ ఇక్కడ అవినాష్ అనేది ఒక ఎలిమెంట్, దెన్ అవి అనేది ఒక ఎలిమెంట్ కదా. సో, ఇక్కడ నేను లెట్ మీ షో యూ హియర్. మ్యాప్ అనేది ఎక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ రాస్తున్నాను కదా. సో, నేనేంటి జాయిన్ అనేది హోల్‌కి రాశాను. అంటే బయట రాశాను. నేను ఎక్కడైతే నాకు అరేకి రిటర్న్ చేసేదో, అరే రిటర్న్ చేసేదో ఏ అనేది దానికి నేను జాయిన్ చేయాలి కదా. ఇక్కడ నేనేం చేశాను, బయట జాయిన్ చేశాను. సో, ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే రిటర్న్ చేసేదో అక్కడ నేను సింపుల్‌గా జాయిన్ అనేది మెన్షన్ చేస్తే లెట్ మీ షో యూ ద రిజల్ట్. చూసారా? ఏ, దెన్ మీనాక్షి అయ్యర్‌కి ఎంఐ, దెన్ లక్ష్మీనారాయణకి సో ఎల్ఎన్, ఇలా మనం ఏంటంటే యూజర్ నేమ్స్ అనేది క్రియేట్ చేసాము. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ స్టెప్ బై స్టెప్. సో, ఫస్ట్ మనం ఏం చేసామంటే సారీ జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, ఫస్ట్ ప్రాసెస్ మనం ఏం చేసామంటే యాహ్! వి ఆర్ ఇటరేటెడ్ విత్ ఎవ్రీ అకౌంట్. ఓకేనా? వి ఆర్ ఇటరేటెడ్ ఎవ్రీ అకౌంట్. ఓకే. దెన్ సెకండ్‌దొచ్చేసి వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. ఓకేనా? క్రియేట్ యూజర్ నేమ్ వేరియబుల్ ఇన్సైడ్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకేనా? అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ నేమ్. నౌ థర్డ్ టాస్క్ ఏంటిది? వి ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ తెచ్చుకున్నావా? అకౌంట్ డాట్ ఫుల్ నేమ్. నౌ తర్వాత ఫుల్ నేమ్ తెచ్చుకున్నాన్ని వి ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ బై స్పేస్. ఓకే. ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ మై స్పేస్, ఓకేనా? ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ మై స్పేస్ we are going to iterate every element and get only 0 index. Okay, 0 index value. ఓకే. దిస్ వాస్ ద ఫిఫ్త్ స్టెప్. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఏదైతే ఇక్కడ స్ప్లిట్ బై స్పేస్ అనేది ఏదైతే ఉందో అది ఒక అరేని రిటర్న్ చేసేది. ఆ అరేకి మనం ఏంటంటే చైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. సో, ఇక్కడ ఏంటి మనం అగైన్ మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటి ఒక్కొక్క ఎలిమెంట్ ఏంటి అంటే ఫస్ట్ లెటర్ ఉండిద్దో ఆ లెటర్‌ని రిటర్న్ చేస్తున్నాము. అట్ ద ఫైనల్ వాట్ ఎవర్ అరే వాస్ ప్రెజెంట్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ స్ట్రింగ్. ఓకే. సో, ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ జస్ట్ ఎవరే. సో, లెట్ మీ సో, ఆఫ్టర్ అప్డేటింగ్ ఆల్ ద టాస్క్ ఐఎమ్ గోయింగ్ టు కన్సోల్ డాట్ లాగ్ అగైన్. లెట్ మీ షో యూ ద సురేష్ రెడ్డికి చూసారా ఎస్ఆర్ అనేది వచ్చింది. సో, ఇలా మనం ఏంటంటే టాస్క్‌ని అయితే పర్ఫార్మ్ చేసుకొని యూజర్ అంటే మ్యాప్ మెథడ్‌ని ఓకేనా? మ్యాప్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వేర్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద డేటా అండ్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద డేటా. సో, ఒకవేళ అప్డేట్ చేయకపోయినా యూ కెన్ రిటర్న్. ఇక్కడ మనం ఏంటి అప్డేట్ ఏం చేయాలి బట్ వీఆర్ రిటర్నింగ్. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే మ్యాప్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద డేటా ఆర్ ఎల్స్ అప్డేట్ ద డేటా. ఓకే. కూల్. సో, యూజర్ నేమ్ క్రియేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే నెక్స్ట్ లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.